ఈ రోజున సేవకులు కూడా ఎంత దారుణమైన పరిస్థితులు, పరీక్షలు వద్దు, ఎక్కడ సులువుగా సేవ దొరుకుతుందో, ఎక్కడ సులువుగా ఆఫరింగ్ దొరుకుతుందో, ఎక్కడ సులువుగా మెప్పులు దొరుకుతాయో, ఎక్కడ సులువుగా బలిపెట్టలు దొరుకుతాయో పరుగులెడుతున్న భయంకరమైన సేవ పరిస్థితులు ఈ రోజున అవి కూడా ఉన్నాయి. మన ఒక పాస్టర్ గారు మాట్లాడుతున్నాడు, ఇంత అభిషేకం కలిగిన ఈ ప్రవక్తలను కూడా ఆడు అని అనేస్తున్నాడు ఆ పెద్ద మనిషి. సేవకుడు ఎలాగ బోధించాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నామండి ఈ రోజున. మనం ఇప్పుడు ఎవరికి మన విశ్వాసం గురించి మాట్లాడామా? ఈ సేవకులు కూడా ఎంత దారుణంగా, ఎంత దరిద్రంగా ఉన్నారంటే అసలు అందులో ఉన్న ఆ భక్తుల గురించి అసలు ఒక చిన్న మాట అయినా మాట్లాడడానికి సరిపోతామా మనం? యాకోబును పట్టుకొని ఆడు, ఒక 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 ఆడబిడ్డ కోసం, ఒక స్త్రీ కోసం లాబాన్ దగ్గర చాకరీ చేశాడు. మళ్ళీ అంటాడు నీ బంధువా అని మళ్ళీ ఎదురు కూర్చుని అడుగుతున్నాడు. అసలు ఈ పనికిమాలిన జ్ఞానంతో ఈ సేవకులు పనిచేయడం వల్లనే దేవుని శక్తి సంఘంలో పని చేయకపోవడం కారణం అండి. వీళ్ళేమో దేవుని శక్తి పనిచేయరు, ఆ దేవుని శక్తి సంఘంలో పనిచేయనివ్వరు. వీళ్ళు ఒక అడ్డుబండ్లు అనమాట అండి. అసలు ఆ అభిషేకం కలిగిన వారిని కాకపోతే వాళ్ళ పేర్లు బైబిల్ గ్రంథం రాస్తాడా? ఏంటి రాస్తాడా? అంత అభిషేకంలో యాకోబు ఎంత గొప్పోడండి. అన్నీ ఉన్న ఒంటరిగా మిగిలిపోయిన గొప్ప వ్యక్తి అండి. దేవుడు చూపిన దర్శనానికి లోబడిపోయి అభిషేకంతో అర్ధరాత్రి తను తలగడగా పెట్టుకున్న రాయిని తీసి నూనె పోసి అభిషేకించి దేవుడే నాకు తోడని చెప్పిన సామర్థ్యత కలిగిన వాడు యాకోబు. అన్ని పిల్లలు కలిగి, భార్యలు కలిగి, ఆస్తులు కలిగి, మందలు కలిగి తన అన్న దగ్గరికి వెళ్తూ ఉంటే, బాబాయ్ ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాలతో నేను వెళ్ళడం కాదు, పర సంబంధమైన ఆశీర్వాదాలు కావాలని అర్ధరాత్రి తోడు లేని చోట, ఒంటరిగా మిగిలిపోయి, దిక్కు లేని చోట, సహాయం లేని చోట, పనివాళ్ళు లేని చోట ఒంటరిగా ఉండిపోయి ఏడుస్తున్నాడు, గుండెలు బాదుకుని ఏడుస్తున్నాడు. ఎవరో? యాకోబు. అంత అభిషేకం కలిగిన యాకోబుని ఆడు అని పనికిమాలోళ్ళు వీళ్ళు. వెళ్ళాలి, ఈ వాక్యం ఖచ్చితంగా వెళ్ళాలి, మారాలి దరిద్రులు. ఎందుకో మాట చెప్పినాడు, వేదన అండి. ఎందుకు? పరిశుద్ధాత్ముడు అంత అభిషేకం లేకపోతే ఆ భక్తులు మనకు ముందు పెడతాడండి దేవుడు. ఇది ఏ గ్రంథం అండి? ఇది పరిశుద్ధ గ్రంథం. కొంతమంది జ్ఞానం లేనోళ్ళు ఈ పుస్తకంలో రాసి ఉంది చదువుదామా? జ్ఞానం లేనోడు వీళ్ళందరూ. ఈ గ్రంథము ఇది పరిశుద్ధ గ్రంథం అని తెలియదా? లోకంలో భాష ఏంటి? పుస్తకం. నీ ఆత్మీయ భాషలో దీనికి ఏంటి పేరు? ప్రతి దాని మీద రాయబడుతుంది కదా పెద్ద పెద్ద అక్షరాలతో. ఈ కళ్ళు లేని వాళ్ళకే మారాలి. మరి విశ్వాస పరీక్షల్లో మన విశ్వాసం మారాలి. ఒక వేదన అండి, చాలా వేదన కలుగుతుంది ఆ మాటలు వింటుంటే. రాత్రి ఆ పాస్టర్ గారు మాట్లాడుతుంటే వేదన కలిగింది. వారి యొక్క ఈ యొక్క వాక్య భాగాలను ఆయనకు జరిగిన వాటిని తీసుకొచ్చి మిమిక్రీలు చేసి నవ్వించుకొని అబ్బా బాగా చెప్పాడు. ఎక్కడ పోతుందండి ఈ సంఘం, ఈ సమాజం ఎక్కడ పోతుందండి? ఎవడ మెప్పు కోసం వాక్యాలు చెప్తారు, ఎవడ మెప్పుల కోసం నీవు ఎంత వాక్యాలు చెప్పడానికి బలిపెట్టాలి ఎక్కుతారు వీళ్ళు. ఇది పుస్తకమా? ఇది పరిశుద్ధ గ్రంథం అని నీ నోటికి ఆ మాట పలకలేవా? నువ్వు ఏమి నేర్చుకున్నారండి? దేని బట్టి సేవ చేస్తున్నారండి? పరిశుద్ధాత్ముడు అందుకు వేదన పడతాడండి. మనకి ఇవ్వబడిన ప్రతి మాట ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎక్కడెక్కడ ప్రవక్తలు ఎక్కడెక్కడో అసలు ఆయా దేశాల్లో ఉన్న 40 మంది ప్రవక్తలు పైగా రాస్తే పరిశుద్ధాత్ముడు ఒక చోటుకి చేర్చబడి ఇది ఒక గ్రంథముగా మనకు అనేక మంది త్యాగముతో ఈరోజు మనం చక్కగా ఒక 500కో 1000 రూపాయలకో కొనుక్కుని మన చేతిలో పెట్టుకుని దేవుని మాట మనం చదువుతున్నామండి. అంత పరిశుద్ధాత్ముడే తన యొక్క ఉద్దేశాన్ని పరలోకం మీద రాసి మనకిస్తే ఈ యొక్క నోరు సరిలేని, జ్ఞానము లేని వాళ్ళు అంటాడు ఈ పుస్తకంలో ఏముందో చదువుదామా? ఈ భక్తుల జీవితాలను కూడా ఈ లోక సంబంధమైన పరిస్థితిని కల్పించి జోకులు. మారాలి. ఇది శాపమండి. ఎందుకంటే ప్రకటన గ్రంథం చివరి రాయబడుతుంది, ఇందులో నుంచి ఒక సున్నైనను తీసివేసిన కలిపిన వాడు ఏమవుతాడు తెలుసా? శాపగ్రస్తుడండి అంటాడు. ఐగుప్తులో ఉన్న రోగాలన్నీ వాడికి వస్తాయి అంటాడు. అంటే అంత శాపం, అంటే అంత పరిశుద్ధ గ్రంథం ఇది. పరిశుద్ధ గ్రంథం ఆ మాట కూడా నువ్వు మోయడం కూడా గుండెలు హత్తుకుని మోయాలండి. ఇప్పుడు బైబిల్ కూడా ఎలా పట్టుకొస్తున్నాడు? ఒక్కొక్క పాస్టర్ ఉన్నారనుకోండి, ఆ పక్కనోడు అసిస్టెంట్ ఉంటాడు బైబిల్ పెట్టుకోవడానికి. ఇటు బలిపెట్టం ఎక్కేటప్పుడు పాస్టర్ గారు బైబిల్ ఇస్తారు, బ్యాగ్ మోయడానికి ఒకళ్ళు, బైబిల్ మోయడానికి ఒకళ్ళు. ఎంత దరిద్రం అండి! అసలు గ్రంథం ఎలా మోస్తారండి? ఇక చూడండి, బైబిల్ ఎలా మోస్తారండి? అసలు ఎలా మోసుకొచ్చేవాళ్ళు? ఇలాగా గుండెకి హత్తుకొని. ఇద్దరు క్రైస్తవులు ఎలా మోసుకొచ్చేవారు? అసలు బ్యాగ్లో కూడా పెట్టుకునేవాళ్ళు కాదు బైబిల్.
చర్చికి వెళ్తున్నావా? ఇగో ఇంతే గుండెలు కత్తుకొని ఈ బొట్టని పైన ఇలా పెట్టుకొని, అమ్మ ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు చెప్పక్కర్లేదు, అమ్మ మందిరంకి వెళ్తుందిరా ఈవిడే, చర్చికి వెళ్తున్నారా ఈవిడి. ఇప్పుడు మన పరిస్థితి ఎలాగైపోయాయి? బ్యాగుల్లో పెట్టుకొని, కవర్లో పెట్టుకొని, మోసేవాడు పక్కనెట్టుకొని. ఇవన్నీ ఏంటో తెలుసునా? వేషధారణ. పరిశుద్ధాత్మ క్లియర్గా చెప్తా ఉన్నాడు, ఎవరు బాధపడినా మార్చుకున్నా మార్చుకోకపోయినా ఇది యొక్క దేవుని యొక్క కృపగల పరిచర్య అండి ఇది. హల్లెలూయా. ఈ బలిపీఠం మీద ప్రభు చెప్పాడు, అనేకమైన ఉపదేశాలు ఈ బలిపీఠం నుంచి వెళ్ళబోతున్నాయని, అనేక ఆత్మలు బలపరచడానికి ఈ పరిచర్య వాక్కు ఉంటుందని, అనేక సంఘాలు బలపరచడానికి ఈ పరిచర్య వాక్కుని ఇస్తానని వాగ్దానం ఇచ్చాడు. హల్లెలూయా. అందుకు ఇంత బలం, ఇంత పౌరుషం అండి. ఎవడి యొక్క దారదమ్యాలతో, ఎవడి యొక్క ధనంతో, ఎవడి యొక్క బలంతో బ్రతకట్లేదు ఈ పరిచర్య. ఆయన కృప వలన బ్రతుకుతుంది, కృప వలన బ్రతుకుతుంది. ఒకడంటాడు, అసలు యోబులో నీతి లేదండి. వీళ్ళు వాక్యాలు చెప్పేవాళ్ళు, యోబులో నీతి లేదా? అసలు నీతి అంటే అడిగి తెలుసా? నాకు అర్థం కాదు, నేను అడుగుదామనుకున్నాను. అసలు నీతి అంటే తెలుసా? అసలు నీకు అసలు నీతి అంటే ఏంటి? యోబులో యథార్థవంతుడు రాశాడు, నీతి అని రాయలేదు. ఈ యోబు గారి నీతి లేదు. ఈ వాక్యాలు చెప్తున్నారు పాస్టర్లు. నీతి లేకపోతే రెండంతల ఆశీర్వాదం పొందుకుంటాడా? నీతి అంటే ఏంటి? పాపమును ఒప్పుకునేవాడు. విన్నారా? పాపము చెయ్యని వాడు చేస్తే ఒప్పుకునేవాడు నీతిమంతుడు. అందుకే రోమపత్రికలో నీతిమంతుడు ఒకడు లేడు, ఎవరు లేరు అంటాడు. రోమపత్రికలో ఏమంటాడు? ఒక్కడు కూడా లేడయ్యా, అయినా నువ్వు నీ కృప చేత నీతిమంతుని చేశావు. నాలో పరిశుద్ధత లేకపోయినా నా యేసయ్య తన రక్తం నా మీద ప్రోత్సహించి పరిశుద్ధను పరిచి నన్ను ఏం చేస్తాడు తెలుసా? నీతిమంతుని చేశాడు. మరి యోబులో నీతిమంతుడు లేకపోతే తాను యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకుని అనే మాట వస్తుందా? రెండోది మాట చెప్పనా? తన భార్య, ఏవయ్యా ఎంత శ్రమ అనుభవిస్తున్నావు, నీ దేవుడిని దూషించి చచ్చిపో అంటున్నప్పుడు ఏమంటాడు? మేలు అనుభవించిన మనం కీడు అనుభవించి తగమా? ఎవరికి వస్తుంది ఆ మాట? నీతిమంతుడిగా బ్రతకగలిగిన వాడికి మాత్రమే వస్తుంది. ఈ జ్ఞానం తెలుసుకోండి బాబు, ఈ జ్ఞానం తెలుసుకోవాలి. సేవకులారా, మీరు వాక్యాలు బోధిస్తుంది గొప్ప కోసం, సమయం కోసం, పేరు కోసం చేయొద్దు. దేవుని రాజ్యం కట్టడానికి చెయ్యండి సేవ.